యోగి వేమన జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ లో యోగి వేమన చిత్రపటానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘా స్వరూప పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేమన పద్యాలు తెలుగు ప్రజల జీవితాల్లో ఒక భాగమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేమన పద్యాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగమని, అవి సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే వేమన బోధనలు కాలాతీతంగా నిలిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా యోగి వేమన పద్యాన్ని పలువురు విద్యార్థులు ఆలపించడం జరిగింది. మన ఆలోచనలు మంచిగా ఉంటే మన కార్యాచరణ కూడా మంచిగా ఉంటుందని, నిజాయితీతో పనిచేస్తే మంచి ఫలితాలు తప్పక లభిస్తాయని వేమన బోధనలు వివరించారు. ఇది ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుసరణీయమైన బోధన అని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పిరి శ్రీనివాసరావు, సత్యసాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురువారెడ్డి, పాఠశాల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. నా పేరు డి శ్రావణ్. నేను శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమహేంద్రవరంలో 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు వేమన జయంతి సందర్భంగా నాకు నచ్చిన వేమన శతక పద్యం నుండి ఒక పద్యం మీకు తెలియజేస్తున్నాను. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంపు మ్రోగున, విశ్వ